మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనబరచవలెను. ఎంత క్లియర్గా ఉందో! ఏదో నాకు జ్ఞానం ఉంది అని ప్రసంగాలు చేయడం కాదు, మన ప్రవర్తన వలన మనకున్న జ్ఞానాన్ని లోకానికి చూపెట్టాలి, ప్రదర్శించాలి. అప్పుడే అది ఆధ్యాత్మిక జ్ఞానం. లేకపోతే ఎన్ని మర్మాలు ఇప్పుతున్నానని చెప్పి ప్రసంగాలు చేసినా అది లౌకిక జ్ఞానమే అవుతుంది. ఈనాడు లౌకికంగా అన్ని మతాల్లోనూ చెప్తున్నారు. ఏ మతంలోనూ కూడా తప్పు చెప్పరండి. ఏ మతంలో కూడా వ్యభిచారం చేయమని చెప్పరు, నరహత్య చేయమని చెప్పరు, మంచిగా ఉండమనే చెబుతారు. వారు పై క్రియలకే వాళ్ళు ఇస్తారు ఇంపార్టెన్స్. కానీ అంతరంగ శుద్ధి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఈ రాత్రి సమయంలో మనము ఆలోచించాలి. అయితే యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం, అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానం వంటిది అయి ఉన్నది. దయ్యముల జ్ఞానం. ఈ రాత్రి ఎంతమంది వింటున్నారో నాకైతే తెలియదు. దయ్యముల జ్ఞానము చేత బోధించడానికి కూడా అవకాశం ఉంది. ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిది అయ్యున్నది. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు ఎత్తబడును. పైనుండి వచ్చు జ్ఞానంలో ఉన్న క్వాలిటీస్ నేను చదువుతుంటేనే ఎంతో సంతోషంగా ఉంది. ఈ పైనుండి వచ్చు జ్ఞానము మనకు కావాలి. లౌకిక జ్ఞానం కాదు, డిగ్రీలు కాదు. ఈనాడు ఏమేమో డిగ్రీలు పెట్టుకుంటున్నారు. ఎప్పుడు చదివారబ్బా ఇన్ని డిగ్రీలు అని ఆశ్చర్యపోతూ ఉంటారు. మనకు డిగ్రీలు కావాలా? మనకు యేసయ్య కావాలి. యేసయ్యే జ్ఞానం. ఆయనే మనకు జ్ఞానం ఇస్తాడు. అది పరలోక జ్ఞానం, పైనుండి వచ్చిన జ్ఞానం, పవిత్రమైన జ్ఞానం, సమాధానకరమైన జ్ఞానం, కనికరము చూపించే జ్ఞానం. నా ప్రియులారా, అట్టి జ్ఞానాన్ని ఈ రాత్రి సమయంలో కోరుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, నీ నా జీవితాలు ఒక్కసారి ఆలోచించండి. మన కొరకు చింతిస్తున్నట్టు అందరూ కనపడతారు, మన కొరకు కన్నీరు గారుస్తున్నట్టు చాలామంది కనపడుతుంటారు. కానీ నిజంగా మన కొరకు చింతించేది, నిజంగా మన కొరకు మన గురించి చింతించేది మన తండ్రి, మన తల్లి అనేది మనం మర్చిపోకూడదు. మనం ఎలాగైనా కింద పడ్డా మనం లెగాలి. మనం ఎలాగైనా ప్రతి విషయాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. మన శోధనలు ఎదుర్కోవాలి, మన కష్టాలను మనం ఎదుర్కోవాలి, మనం ఎంతో బలంగా మనం నిలబడాలి అని మనల్ని ప్రోత్సహించేది, మన గురించి మన కొరకు, మీరు గమనించాలి, మన గురించి మన కొరకు చింతించేది మన తండ్రి అనేది మనం గమనించాలి, మన తల్లి అనేది మనం గమనించాలి. అందరు వదిలేస్తారు. వ్యసనాలకు వెళ్ళామంటే స్నేహితులు వదిలేస్తారు, సరిగ్గా సెటిల్ కాలేదంటే ప్రేమించిన వారు వదిలేస్తారు, సరైన జీవితం లేదంటే సమాజం వదిలేస్తుంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మన తోడు నిలబడేది మన తండ్రి, తల్లి అనేది మనం మర్చిపోకూడదు. మనల్ని ప్రోత్సహిస్తారు, మన తోడు నిలబడతారు. మన కష్టం వచ్చినప్పుడు అందరూ మరి వెనుకకి వెళ్ళిపోతారు, కానీ మన కష్టం వచ్చినప్పుడు మన తోడు నిలబడేది మన తండ్రి, మన తల్లి అనేది మనం గమనించాలి. ఈరోజు తమ్ముడు, చెల్లెమ్మ, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మీరు ఎన్ని తప్పులు చేసినా, ప్రేమాన ముసుగులు ఎన్ని పాపాలు చేసినా,
మీ జీవితాల్లో స్నేహం అనే ముసుగులు ఎన్ని వ్యసనాలకు అలవాటే మీరు జీవించిన, నాన్న అనొక్క మాట మీరు పిలిస్తే మిమ్మల్ని క్షమించి మిమ్మల్ని అంగీకరించేది మీ తండ్రి, మీ తల్లి అనేది మీరు గమనించగలుగుతున్నారు. అక్కయ్య, అన్నయ్య, ఈరోజు మీ వైవాహిక జీవితాలు ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు వచ్చినా మీకున్న ధైర్యం, నా తండ్రి ఉంటే నేను ఇవన్నీ జయించగలుగుతాననే ధైర్యమే కదా ఈరోజు నీ సమాజంలో నీ కొరకు తిరిగేది. నీకు ఆ కష్టంలోంచి బయటకు రావాలి, నువ్వు లేకపోతే ఆ కష్టాన్ని ఎదుర్కోవాలి, ఆ సమస్యలోంచి బయటకు రావాలి, అనారోగ్యం నుంచి బయటకు రావాలని నీ కొరకు ప్రయాసపడేది నీ తండ్రి. గమనిస్తున్నావు? కాబట్టి పితృదినోత్సవం దగ్గరలో ఉంది. ఎందుకు ఈరోజు ఆ తండ్రికి మనం విలువ ఇవ్వకూడదు? ఎందుకు ఆ తండ్రిని మనం మర్యాద ఇవ్వకూడదు? ఎందుకు ఒక తల్లిని మనం ప్రేమించినట్టు ఎందుకు ఆ తండ్రిని కూడా ఆ విధంగా మనం ప్రేమించకూడదు? ఆ తండ్రి సంపాదించేది, ఆ తండ్రి కష్టపడేది, ఆ తండ్రి ప్రయాసపడేది, ఆ తండ్రికి ఉన్న యావత్తు చింత నీ కొరకే. గమనిస్తున్నావా? నీ గురించే, నీ తోడు ఉండాలని, నువ్వు ఒక ఉన్నత స్థాయిలో ఉండాలని, ఒక మంచి జీవితాన్ని నువ్వు జీవించాలని, నీ జీవితంలో ఒక మంచి వ్యక్తి, ఒక మంచి స్త్రీ నీ జీవితంలో భార్యగా, భర్తగా రావాలని, నువ్వు ఒక మంచి జీవితాన్ని జీవించాలని ఆ తండ్రి ప్రయాసపడతాడు. కానీ ఈరోజు ఇంకా తల్లికున్న విలువ ఈ రోజుకి కూడా తండ్రికి లేదు. మనమైనా మాట, నువ్వేమిచ్చావు, నువ్వేమి చేసావు నా గురించి అనేదే అంటుంటాం. కానీ మీరు గమనించండి, నీ గురించి నీ కొరకు చింతించేది నీ తండ్రి. ట్యూషన్కి లేపుతుంది నీ తల్లి, ట్యూషన్కి తీసుకెళ్ళేది నీ తండ్రి. నువ్వు సరిగ్గా చదవాలని ఇంట్లో నీకు చదువు నేర్పిస్తుంది నీ తల్లి. ఆ చదువులో నువ్వు మంచిగా మార్క్స్తో పాస్ కావాలని, మంచి స్కూల్లో, మంచి కాలేజీలో చదవాలని తండ్రి తన రక్తాన్ని చెమటగా మార్చి మనల్ని పోషిస్తారు, మన కొరకు ఎంతో త్యాగము చేస్తారు అనేది మనము గమనించాలి. తెలుసు మనం, కానీ ఆయన తల్లికున్న విలువ తండ్రికి లేదు. కానీ ఈరోజు ఈ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. నీ గురించి నీ కొరకు చింతించేది, నీ తోడు ఎల్లప్పుడూ నిలబడేది నీ తండ్రి అనేది మీరు గమనించి ఈరోజు ఆ తండ్రి పట్ల మీకు ఆ విలువ కలుగునుగాక. ఆ తండ్రిని, తల్లిని మీరు ఎంతో ప్రేమ, ఆప్యాయతలు, అతి ముఖ్యంగా గౌరవంతో మీరు జీవించే అనుభవంలోకి అన్నయ్య, అక్కయ్య, తమ్ముడు, చెల్లెమ్మ మీరు రానుగాక. ఆ కార్యం జరగాలి అంటే ఈరోజే ఉన్న పాటనున్న చోటున మన పాపాన్ని మనం ఒప్పుకొని దేవుని సొంత రక్షకునిగా మనం అంగీకరించి ఈరోజు మన జీవితాన్ని ఒక నిజమైన యేసు అనుచరుడుగా మార్చుకోవాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరెవ్వరూ మరవకండి.